ఉంది. ప్రభు చిత్తమైతే కుదిరిన దాన్ని బట్టి లైవ్‌లో జాయిన్ అవ్వండి. తప్పకుండా దేవుని వాగ్దానాలు మీరు నమ్మితే మీకు జరుగుతాయండి. ఇదేమి మాయ కాదు, మంత్రం కాదు. దేవుని యొక్క నామంలో మీరు ఏదైతే నోటితో మాట్లాడతారో అది ఆయన మీకు అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. నేనేది మీకు అలా చేయండి, ఇలా చేయండి అని నేను చెప్పను గానీ, దేవుని యొక్క వాక్యాన్ని మీ నోటితో గనక మీరు ఒప్పుకొని, దేవుని యొక్క సన్నిధిలో పలికినట్లయితే ఆయన మీ జీవితాలలో నిజముగా మొరపెట్టు వారికి ఆయన చాలా సమీపంగా ఉన్నాడు కాబట్టి, నిజముగా మీరు గనక అడిగితే, మీరు నెక్స్ట్ మళ్ళీ ఈ సంవత్సరం ఎండింగ్‌కి మీరే చూస్తారు. నేనిది అడిగాను ఈ లైవ్‌లో. ఈ వాగ్దానం నాకు నేను లైవ్‌లో కామెంట్ పెట్టకపోయినా సరే, వాగ్దానాన్ని నేను గూడా నోటితో పలికాను అని. ఈ ఇయర్ ఎండింగ్‌లో మీరే గొప్ప సాక్షులుగా ఉంటారు. మరి దేవుని యొక్క నామము మీ జీవితాలలో, మీ కుటుంబ జీవితాల్లో, మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో